మధుర స్వప్నం పార్ట్ 5 రోజులు గడిచిపోతున్నాయి. తను డైరెక్టుగా ఒప్పుకోకపోయిన మధుకి కూడా తనంటే ఇష్టమే అని కిరణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంతలో ఆఖరి పరీక్షలు వచ్చేశాయి. నెక్స్ట్ హాలిడేస్ కూడా వచ్చేశాయి. మధు తండ్రి గారి సంవత్సరీకం వచ్చింది. ఆ ఊరిలో పెళ్ళిళ్ళకి, తద్దినాలకి ఒక్కడే బ్రాహ్మణుడు ఉన్నారు. మధు తండ్రి గారి సంవత్సరీకం చేయడానికి వచ్చి వెళ్తూ ఒక పిడుగు వేశాడు. మధు వాళ్ల అమ్మతో ఈ బాధలు మీకు ఇంకొన్నాళ్లు తప్పవు. మీతో పాటు ఆ పిల్లను ఎందుకు బాధ పెట్టడం? అవకాశం ఉన్నప్పుడు తనని ఒడ్డున వేయొచ్చు కదా అంటున్న పంతులు గారి మాటలు అమ్మకు అర్థం కాలేదు. ఇంతలో పంతులు గారే మొదలు పెట్టారు. నాకు తెలిసిన మంచి సంబంధం ఉంది. పిల్లాడు బుద్ధిమంతుడు, ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. 2 మగపిల్లలు, ఈ అబ్బాయి పెద్దవాడు అంటూ చెప్తూ పోతున్నారు. అది విన్న మధుకి కాళ్ల కింద ఉన్న నేల రెండుగా చీలుతున్నట్లు అనిపించింది. అయినా అమ్మ ఒప్పుకోదులే అన్న ధైర్యం. కానీ దానికి అమ్మ ఇంకా చదువు అవ్వలేదు కదండీ, ఇప్పుడు పెళ్లి అంటే ఎలా అని అన్నది. దానికి పంతులు గారు ముందే అన్ని అనుకుని వచ్చినట్లు. వాళ్ళు పెళ్లి తర్వాత చదువుకోడానికి కూడా సరే అన్నారు. అమ్మ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏ విషయానికి నాకు 2 రోజుల్లో చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పంతులు గారు వెళ్ళాక మధు వాళ్ల అమ్మతో, ఇప్పుడే నాకు పెళ్లి ఏంటమ్మా, నేను ఇంకా చదువుకోవాలి. నిన్ను తమ్ముడిని బాగా చూసుకోవాలి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి వద్దమ్మా అని గట్టిగానే చెప్పింది. కాని ఇవన్నీ వాళ్ల అమ్మ మెదడుకు వెళ్లడం లేదు. తనకు పిల్లాడికి కష్టాలు తప్పవు, తనతో పాటు పిల్లను కూడా బాధ పెట్టడం ఎందుకు? పంతులుగారి మాటలు అమ్మ మీద బాగా పనిచేశాయి. మరుసటి రోజు వాళ్ల గురించి వాళ్లని వీళ్లని అడగడం మొదలు పెట్టింది. అందరూ పిల్లాడు బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. మధు వాళ్ల అమ్మ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మరుసటి రోజు పంతులు గారికి కబురు పెట్టింది. చదువు ఆపించను అంటే నాకు ఏమి అభ్యంతరం లేదు అని. ఉన్న పొలంలో పిల్లలిద్దరికి చెరుసగం అని చెప్పి సంబంధం ఖాయం చేసేసింది. మధు బాధ అర్థం చేసుకునేవాళ్లే లేరు. ఈ పెళ్లి నాకు వద్దు అమ్మ అంటూ పెద్దగా ఏడ్చింది. ఇంకా చదువుకోవాలి అంటున్న మధు మాటలకి, చదువుకోవాలి అంటే చదువుకో, ఇప్పుడు నిన్ను ఎవరు వద్దన్నారు అంది అమ్మ. నిన్ను తమ్ముడిని చూసుకోవాలి అంటే దానికి మీ అమ్మ మరీ అంత ముసలది కాలేదు. రేపు మంచాన పడ్డప్పుడు చూద్దువులే, టైం అయింది. ఇంకా పడుకో, నేను పడుకోవాలి అంటూ మధు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. మధు తన తండ్రి ఫోటో వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. తన తండ్రి ఉండగా కూడా మధుకి సంబంధాలు వచ్చాయి. మధు తండ్రికి మావయ్య వరుస అవుతారు. ఆయన ఒకరోజు మధు వాళ్ల నాన్నను పిలిచి, వాళ్ల బంధువుల అబ్బాయికి మధుని ఇవ్వాలి అని, పిల్లాడు వాళ్లు బాగా ఆస్తిపరులు అని, కుటుంబం కూడా అన్నింట్లో వాళ్లకు సరి తూగుతుంది అని చెప్పాడు. దానికి మధు వాళ్ల నాన్న, మావయ్య నీకు తెలుసుగా మధుకి త్వరగా చదువు అయిపోయింది. ఇప్పుడు దానికి నిండా 15 ఏళ్లు లేవు, అప్పుడే ఏం పెళ్లి మావయ్య? ఎక్కడికో ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఎగరినిద్దాం మావయ్య అన్నారు. దానికి వాళ్ల మావయ్య, మీ కుటుంబం మొత్తానికి ఈ పిచ్చి ఏంటిరా, అదృష్టం అందలం ఎక్కిస్తానంటే అక్కడే ఉంటాం అంటారు అని కోపంగా అంటుంటే, అదృష్టం ఏముందిలే మావయ్య, రేపు భవిష్యత్తులో ఏదో సాధించేదాన్ని మా నాన్న ఆ అవకాశం ఇవ్వలేదు అని, అది ఎప్పుడూ బాధ పడకూడదు అని ఆ సంబంధాన్ని వద్దు అని చెప్పారు. ఆ మాటలు గుర్తు తెచ్చుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ, అప్పుడే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావ్ నాన్న, వెళ్తూ నా రెక్కలు కూడా తీసుకు వెళ్ళిపోయావ్గా నాన్న, ఇప్పుడు నీ మధు రెక్కలు తెగిన పక్షి అయిపోయింది అంటూ ఏడ్చి నిద్రపోయింది. ఇష్టం ఉన్నా లేకపోయినా కాలం ఎవరికోసం ఆగదు. మధుకి కార్తీక్తో నిశ్చితార్థం. ఆ తర్వాత 20 డేస్ గ్యాప్ కే పెళ్లి కూడా అయిపోతుంది. ఎవరికి మధు ఇష్టంతో పని లేదు. మధు ఏదో వస్తువు లాగా ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసేసుకున్నారు. మధు సైలెంట్గా అయిపోయింది. మధు మొహంలో నవ్వు మాయం అయిపోయింది. ఇంతలో హాలిడేస్ కంప్లీట్ అయి కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. అనుకున్న విధంగానే మధుని వాళ్ల అత్తగారు కాలేజ్కి పంపించారు. కాలేజ్కి మొదటి రోజు మధుకి అసలు ధైర్యం లేదు జరగబోయే సిట్యుయేషన్ని ఎదుర్కోడానికి. కానీ తప్పదు, భయపడుతూనే బస్టాప్కి చేరుకుంది. అందరూ మధుని వింతగా చూస్తున్నారు. ఇంతలో బస్ రానే వచ్చింది. బస్ ఎక్కిన మధుని చూసి కిరణ్ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. మెడలో మంగళసూత్రాలు, చేతికి ఎంగేజ్మెంట్ రింగ్, కాళ్లకి మెట్లు, చేతుల నిండా మట్టి గాజులతో మధు కొత్త పెళ్లి కూతురిలా మెరిసిపోతూ ఉంది.
అంతే కిరణ్ పరిస్థితి ఎవరికీ చెప్పడానికి వీలుకావడం లేదు. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎలా ఉంది అంటే రాబోయే తుఫానుకి ప్రమాద హెచ్చరికలా ఉంది. మధు కాలేజ్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ తిరిగి బస్టాప్కి వచ్చేటప్పుడు స్వప్న ఏదో పని ఉంది అని, 5 నిమిషాల్లో వస్తాను అని మధుని వెళ్తూ ఉండమంది. తనకి జనరల్ స్టోర్లో ఏదో తీసుకోవాలని స్వప్నని అక్కడికే రమ్మంది మధు. సరే అంది స్వప్న. మధు స్టోర్లోకి వెళ్లిన టైంలో కిరణ్ స్టోర్లోకి వెళ్ళి మధు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఈ అనుకోని సంఘటనకి మధు షాక్ తగిలినట్లు అయింది. కిరణ్ చెయ్యి వదులు, అందరూ ఇటువైపే చూస్తున్నారు అని చెయ్యి వదిలించుకోవటానికి ప్రయత్నించింది. కాని కిరణ్ వదలకుండా గట్టిగా పట్టుకుని కోపంగా, 1 నెల రోజులు హాలిడేస్ వస్తే పెళ్లి చేసుకుని వస్తావా? నేనేమో పిచ్చోడిలా అనుక్షణం ఈ టైంలో నువ్వు ఏం చేస్తూ ఉన్నవా అని నీ గురించే ఆలోచించాను కదే. పెళ్ళే కావాలి అనుకుంటే కాలేజ్ చివరి రోజు నాతోనే చెప్పుంటే అప్పుడే ఏ గుళ్ళోనో చేసుకుని ఉండేవాడినిగా అంటూ గట్టిగా అరుస్తున్నాడు. మధు చెయ్యిని గట్టిగా నొక్కేస్తున్నాడు కోపంలో. మధు, కిరణ్ నా చెయ్యి నొప్పిగా ఉంది ప్లీజ్ అంటున్నా కిరణ్ అవేమి పట్టించుకోకుండా నిన్ను నా లాగా ప్రపంచంలో ఎవరూ ప్రేమించరే. ఇది నీకు త్వరలోనే అర్థం అవుతుంది. అప్పుడు నా దగ్గరకు రావడానికి సిగ్గుపడకు. నీకు పెళ్లి అయినా 10 మంది పిల్లలు పుట్టినా నా ప్రేమలో ఏమి మార్పు ఉండదు. ఎందుకంటే ఈ జన్మకి నా జీవితంలో పెళ్లి అనే మాటే లేకుండా చేసేశావ్ కదే రాక్షసి. నా మొదటి, చివరి ప్రేమవి నువ్వే అంటూ కిరణ్ అంటున్న మాటలకి మధు కనీళ్లు ఆగడం లేదు. మధుని కొట్టడానికి చెయ్యి లేపిన వాడల్లా మధుని చూసి ఆ చెయ్యి వెనక్కి లాగేసుకుని గోడకేసి కొట్టుకున్నాడు. ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుని కిరణ్ చేతిలో నుంచి మధు చేతిని బలవంతంగా వదిలించింది. అప్పుడు కిరణ్ మధు వైపు చూసిన చూపుకి మధుకి తన మీద తనకే అసహ్యం వేసింది. కిరణ్ మొహం అంత దీనంగా ఉంది. ఇలా ఎందుకు చేశావ్ మధు అన్నట్లు కిరణ్ తన వైపు చూస్తున్న చూపు మధు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా ఉంది.